అయిందో దీనికి సంబంధించిన సెక్షన్ ఆఫ్ లాను కూడా కొంతవరకు మార్పు చేసి దీంట్లో పబ్లిక్ సర్వెంట్ ఎవరున్నా సరే వాళ్ళకి సంబంధించి కూడా ఎందుకు చెప్తున్నారంటే పబ్లిక్ సర్వెంట్ ఉండేది ఇది పోర్టుకు సంబంధించి 30 సంవత్సరాలకు సంబంధించిన అగ్రిమెంట్కి ఆర్థికం అంటే రాబోయేటువంటి లాభదాయకమైనటువంటి గవర్నమెంట్కి చెల్లించాల్సిన 22% కూడా వీళ్ళు ఆధీనంలో తీసుకున్న తర్వాత ఎంత చెల్లించారు ఎందుకు చెల్లించలేదనే వాదన తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని సైలెంట్గా ఉండి దాని మీద ఇన్యాక్షన్ అయినప్పుడు కూడా ఆ పబ్లిక్ సర్వెంట్స్ని కూడా విచారించాల్సిన పరిస్థితి ఉంది కనుక అప్పుడే వాస్తవాలు బయట పడతాయి కనుక ఏ లబ్ధితోటి ఏ ఉద్దేశంతో తీసుకురనే దాంట్లో పబ్లిక్ సర్వెంట్ దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం కూడా పీసీ యాక్ట్ కూడా దీంట్లో అప్లికబుల్ అవుతుంది కనుక ఆ దిశలో కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే బాగుంటుందని నేనైతే ఆలోచిస్తున్నాను. రైట్ సార్. ఎస్, ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు చెప్పినా లేకపోతే మసూదన్ రావు గారు ఇంతకుముందు ప్రస్తావించారు, ప్రధానంగా చాలా కేసులు విషయంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్న తీరు పైన లేదా విచారణ ఆలస్యం అవుతుంది. ఒకవైపు మనం చూస్తున్నాం చాలా అంశాలపైన ఆ రకమైన అసంతృప్తి కూడా ఉంది. ఇది ఒక వ్యాపారవేత్త ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలి, అక్కడ అభివృద్ధి జరగాలి, ఉపాధి కల్పించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈయన ఎదుర్కొన్నటువంటి వ్యవహారం పైన మరొకరికి ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి పరిస్థితి కూడా రాకూడదు కాబట్టి కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కుటుంబరావు గారు ఏం చేయబోతున్నారు? ఇష్యూ అండి, ఇమీడియట్ గా కేవీ రావు గారికి ఇమీడియట్ గా ప్రొటెక్షన్ కలిగించాలనేది నేను కోరుకుంటున్నానండి. మీడియా కేవీ రావు గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఇమీడియట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. మీరు అన్నది కూడా చాలా వాల్యూడ్ పాయింట్. ఖచ్చితంగా కేవీ రావు గారికి, ఎందుకంటే ఇంత పెద్ద అంశం ఇది, కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన డీలు, ఆయన కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సోదరుడు విక్రాంత్ రెడ్డి, వారే కాదు అన్ని రకాల పలుకుబడి కలిగిన రాజకీయ ఆర్థిక పరమైనటువంటి బలం కలిగినటువంటి వారు కాబట్టి. కుటుంబరావు గారు